2005 ఏప్రిల్ దక్షిణాఫ్రికాలోని రోబ్సన్ ద్వీపం, త్రియాంకర్ బే. ఆ ప్రాంతమంటేనే ఎంతటి వారికైనా టెర్రర్. ఆ సముద్ర జలాల్లో షార్కులు స్వైర విహారం చేస్తుంటాయి. నీటిలో మనిషి వాసన పసిగడితే చాలు చీల్చుకు తింటాయి. వాటికంటే భయంకరమైంది ఆ ద్వీపం చుట్టూ మంచు కన్నా అతి చల్లనైన నీళ్ల వల్ల సంక్రమించే హైపోథెర్మియా వ్యాధి. అది రోజు కొంతగా మనిషిని చంపేస్తుంది. కానీ అవేవీ ఆమెను భయపెట్టలేదు. వ్యాధులు ఆమె లక్ష్యాన్ని నీరుగార్చలేదు. ఆమెకు రోబ్సన్ బే అంటే ప్రమాదకరమైన ద్వీపమే కాదు, ఓ చారిత్రాత్మక జ్ఞాపకం కూడా. నల్లజాతి విముక్తి కోసం ఎడతెగని పోరాటం చేసిన మనకాలపు మహాత్ముడుగా ప్రసిద్ధి చెందిన నెల్సన్ మండేలాని ఆ ద్వీపంలోనే దీర్ఘకాలం నిర్బంధంలో ఉంచారు. అలాంటి ద్వీపానికి ఈత ద్వారా చేరుకుని ఆ విజయాన్ని మండేలాకి అంకితమివ్వాలన్నది ఆమె సంకల్పం. అందుకు అనుగుణంగా అడుగులు వేసింది. అందరూ వద్దన్నా వెనుకంజ వేయలేదు. భయంకరమైన శీతల గాలులు, పొంచి ఉండే షార్కులు, ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని స్థితి. అయినా మున్ముందుకే సాగింది. 3 గంటల 26 నిమిషాల్లో 30 కిలోమీటర్ల అతి శీతల జలసాగరాన్ని ఈది కొత్త రికార్డు సాధించింది. ఆ విజయంతో ఆమె 5 ఖండాల విజేతగా ధరిత్రి వాకిట నిలిచింది. సప్త సముద్రాల విజేతగా నిలిచింది. ఆమె బూలా చౌదరి. కేవలం ఒక సముద్రాన్నే కాదు, ఏకంగా సప్త సముద్రాలనే అధిగమించింది. భూమిని చాపలా చుట్టడం పురాణ కథ అయితే, సప్త సముద్రాల్ని సునాయసంగా ఒక చుట్టు చుట్టి రావడం ఆమె సాధించిన అనితర సాధ్య విజయం. మహాసంకల్పం ముందు మహాసముద్రాలైనా సరే తలవంచి తీరాల్సిందేనని చాటింది. పట్టుదల, దీక్ష, కఠోర శ్రమ 3 ఒక్కటైన చోట 7 సముద్రాల్ని కూడా ఏకం చేయవచ్చు అనటానికి ఆమె గొప్ప ప్రతీకగా నిలిచింది. కాలం పెట్టిన కఠిన పరీక్షలన్నింటినీ ఆమె ఒక జలక్రీడగానే తలచింది. పరిమిత విజయాలకే పొంగిపోయి ఉన్న చోటనే ఉండిపోకుండా సుదూర తీరాలకు గురి చూసి తదేక దీక్షతో ముందుకు సాగింది. చిన్నప్పుడెప్పుడో కలలుగన్న కల్లోల కడలి కెరటాలతో మనసారా ఆడుకుంది. బూలా చౌదరి పేరు వినగానే ఇప్పుడు 7 సముద్రాల అలలు వంగి సలాం చేస్తాయంటే అతిశయోక్తి కాదు, అక్షరాల నిజం. ఈత కొలనులో పసిడి చేపగా ప్రసిద్ధి చెందిన బూలా చౌదరి 1970వ సంవత్సరం జనవరి 2వ తేదీన పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో జన్మించింది. తల్లి బకుల్ రాణి చౌదరి, తండ్రి అజిత్ చౌదరి. 1993లో నాటి స్విమ్మింగ్ జాతీయ ఛాంపియన్, తనకు కోచ్గా వ్యవహరించిన సంజీవ్ చక్రవర్తిని ప్రేమించి పెళ్లాడారు. వారి ఏకైక సంతానం సర్వజిత్ చక్రవర్తి. 2005 జూలై 20న గ్రీసులోని టోరోనియస్ గల్ఫ్ని ఈది ఆమె 7వ సముద్రం అవతల విజయ పతాకం ఎగరేసినప్పుడు ప్రపంచానికి అదొక విస్మయం. ప్రపంచ స్విమ్మింగ్ చరిత్రలో అదొక అద్భుతం. విశ్వక్రీడా వేదికపై ఒక ఆసియా మహిళ సగర్వంగా సమున్నతంగా ఎగరేసిన విజయకేతనం. ఏడు సముద్రాలు దాటు 13 నదులు ఈదు అన్నది పశ్చిమ బెంగాల్లో ఓ నానుడి. చిన్నప్పుడు ఏ సుముహూర్తాన ఆ నానుడి ఆ బిడ్డ చెవిన పడిందో తెలియదు కాని అది ఆ పసి మనసుపై చెరగని ముద్ర వేసింది. ఆ 7 సముద్రాలు దాటాలి, ఆ 13 నదుల అంతు చూడాలి అన్నది ఆమె చిన్ననాటి కల. కలగానే మిగిలిపోతే ఇవాళ బూలా చౌదరి పేరు మనకు వినిపించేదే కాదు. ఆమెకు తెలియకుండానే ఆ కల నిజం చేసే ప్రయాణం ఆమె 2 ఏళ్ల వయసులోనే మొదలయ్యింది.
బులా చౌదరి పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో జన్మించింది. గంగా తీరంలో ఉంటున్నప్పుడే నీటితో ఆమె చెలిమి అతి సహజంగా మొదలయ్యింది. రోజూ సాయంత్రం తండ్రితో కలిసి గంగా తీరానికి వెళ్లడం ఆ చిన్నారికి ఓ సరదా. తీరం మీద నిలబడి అలలతో ఆడుకోవడం, పాడుకోవడం ఆమె దినచర్య. నీళ్లంటే బూలాకి ప్రాణం అన్న సంగతి ఆ తండ్రి మనసుకు ఇట్టే అర్థమైంది. అలా ఆ తండ్రే ఆమె తొలి కోచ్గా మారాడు. 5 ఏళ్ల వయసులోనే స్విమ్మర్స్ క్లబ్లో సభ్యత్వం సాధించింది. ప్రముఖ కోచ్ పశుపతి కుందు దగ్గర ఈత పాఠాలు మొదలెట్టింది. రాంపూర్ ఛత్రా క్లబ్ వారు గంగా నదిలో నిర్వహించిన 7 కిలోమీటర్ల పోటీలో మొదటగా పాల్గొంది. అది చలికాలం. నీళ్లు గడ్డకట్టుకుపోయే చలి. కొంచెం దూరం ఈదగానే బూలాకి విపరీతమైన నొప్పులు. ముందుకు సాగమని కోచ్ ప్రోత్సహిస్తున్నా బాధ భరించలేక బూలా నీళ్లల్లోంచి బయటకొచ్చేసింది. అంతే, ఆగ్రహించిన కోచ్ ఇక జీవితంలో ఎప్పటికీ ఆమెకు కోచింగ్ ఇవ్వనని చెప్పేశాడు. ఒక రకంగా బూలా జీవితంలో ఇదో పెద్ద మలుపు. ఏ పోటీలో కూడా ఎటువంటి పరిస్థితుల్లోనైనా వెనుతిరిగి వచ్చేయకూడదని ఆ క్షణంలోనే, ఆ చిన్న వయసులోనే ఆమె అతి విలువైన జీవిత పాఠం నేర్చుకుంది. मैंने स्विमिंग शुरू किया जब मेरा उम्र था 2 साल का। 2 साल उम्र में मेरा पिताजी मुझे सिखाया और उसके बाद मैं हमेशा पानी में रहती थी। నేను ఈత కొట్టడం మొదలుపెట్టినప్పుడు నా వయసు 2 ఏళ్లే. నేను చిన్నప్పటి నుంచి నీళ్లంటే ఎంతో ఇష్టపడేదాన్ని. ఎక్కడ నీళ్లు కనబడ్డా వెంటనే దూకేసేదాన్ని. బకెట్లో నీళ్లతో ఆడేదాన్ని. నాకున్న ఈ ప్రత్యేక అభిరుచిని గమనించి మా అమ్మ నాన్న నన్ను స్విమ్మింగ్ క్లబ్లో చేర్చారు. అలా నా కెరీర్ ఆరంభమైంది. నన్ను చూసిన కోచ్ నా బంగారు భవిష్యత్తును ముందే ఊహించి నన్ను తనకు అప్పగిస్తే జాతీయ ఛాంపియన్ను దేశానికి పరిచయం చేస్తానని నా తల్లిదండ్రులతో అన్నారట. అలా నా శిక్షణ లేత వయసులోనే ఆరంభమైంది. मुझे दिया जाए और मैं इसको एक दिन नेशनल चैंपियन बनाऊंगी। तो उसके बाद मेरा 4-5 साल की उम्र से मेरा स्विमिंग। నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నా 6 ఏళ్ల వయసులో గంగా నదిలో 7 కిలోమీటర్ల ఈత పోటీలో పాల్గొన్నాను. అలా గంగను ఈది అందరి దృష్టిని ఆకర్షించాను. तो उसको उस टाइम भी सबका नजर आ गया मेरा अब्बा। ఇక అప్పటి నుంచి బూలా ఎప్పుడూ ఈత నుండి జీవితంలో వెనుతిరిగి చూడలేదు. మున్ముందుకే ఈదుకుంటూ వెళ్లిపోయింది. దేశదేశాల నదులు ఆమెకు ప్రాణనేస్తాలయ్యాయి. ఖండఖండాల సముద్రాలతో ఆమెకు బంధుత్వం కుదిరింది. 9 ఏళ్ల వయసులో తన వయసుకు మించిన ప్రతిభ చూపించి ఈతలో ఏకంగా 6 జాతీయ స్వర్ణ పతకాల్ని సాధించింది. 1984లో త్రివేంద్రంలో బూలా సాధించిన 100 మీటర్ల బటర్ఫ్లై రికార్డును ఇప్పటి వరకు ఎవరూ అధిగమించలేకపోయారు. అదే కాదు, 1986లో సియోల్ ఏషియన్ గేమ్స్లో సాధించిన 100 మీటర్లు, 200 మీటర్ల బటర్ఫ్లై రికార్డుల్లో కూడా ఇప్పటికీ బూలాదే పైచేయి. 25 ఏళ్ల గజ ఈత చరిత్రలో 140కి పైగా స్వర్ణ పతకాలు ఆమె అపురూప మజిలీలు. जिंदगी में कामयाब होने के लिए पहला जो है सब मेहनत, ये बहुत जरूरी है. జీవితంలో విజయానికి మొట్టమొదట కావాల్సింది కృషి, పట్టుదల. అప్పుడు అదృష్టం వెన్నంటుతుంది. వీటికి తోడు అవకాశాలు కూడా కలిసి రావాలి. అంకిత భావం, అకుంఠిత దీక్ష, కఠోర శ్రమే విజయ సోపానాలు. అప్పుడే గెలుపు సాధ్యం. వీటితో పాటు కుటుంబ సభ్యుల సహకారం, స్పాన్సర్ల ఆర్థిక సహకారం ఎంతో అవసరమన్న విషయం మర్చిపోకూడదు. ये सारी चीज का बहुत जरूरी है, मेहनत. ये सब चीज अगर एक साथ हो जाए तब अब कामयाब हो सकेंगे. అయితే ఈతలో సాధించిన పతకాలు, బద్దలు కొట్టిన రికార్డులు ఆమెలోని జిజ్ఞాసకు, తపనకు తృప్తినివ్వలేదు. నలుగురు వెళ్లే జలమార్గాల్లో కాకుండా కొంత భిన్నంగా ఉండాలన్న ఆకాంక్ష ఆమెలో తలెత్తింది. ఆ కాంక్షే స్వప్నమై సముద్రాల్ని లంఘించే సాహసానికి ఉసిగొల్పింది. అదే 1989లో ఇంగ్లీష్ ఛానల్ ఈదడమంటే ఆషామాషి వ్యవహారం కాదు. అక్కడి వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహకే అందదు. హఠాత్తుగా విరుచుకుపడే తుఫాను, భయంకరమైన గాలులు, దూసుకొచ్చే జలచరాలు. అంతేకాదు, 6 నుంచి 8 వారాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత కానీ శిక్షణకు అనువైన వాతావరణం ఏర్పడదు. కనీసం
6 నెలల ముందే పైలట్ బోట్ని రిజర్వ్ చేసుకోవాలి. ఛానల్ ముఖద్వారం డోవర్ వద్ద కనీసం 8 వారాలు ఉండి శిక్షణ తీసుకోవాలి. ఇదంతా కూడా బోలెడంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వాతావరణం అనుకూలించక శిక్షణ సాగకపోయినా కట్టిన డబ్బు వెనక్కురాదు. అంతంత మాత్రంగా ఉన్న బూలా చౌదరి ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసే సాహసమది. అయినా ఆమె వెనకడుగు వేయలేదు, ముందుకే సాగింది. అనేక ప్రతికూల పరిస్థితుల్లో 1989లో ఇంగ్లీష్ ఛానల్ని 10 గంటల 46 నిమిషాల్లో ఇట్టే ఈదేసి చరిత్ర సృష్టించింది. యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. భారతీయ మహిళల సత్తాను ప్రపంచానికి చాటింది. बचपन से सुनते आ रही थी कि इंग्लिश चैनल बहुत फेमस है, वर्ल्ड फेमस है, ये सब मैं सुनती थी. నేను బాల్యం నుంచి ఇంగ్లీష్ ఛానల్ ఎంతో గొప్పదని వింటూ వచ్చాను. ఏదో ఒకరోజు ఇంగ్లీష్ ఛానల్ ఈదాలని నిర్ణయించుకున్నాను. 1989లో ఇంగ్లీష్ ఛానల్ ఈదాలనే లక్ష్యంతో బాగా సాధన చేశాను. ఈ సాధన చాలా క్లిష్టమైన సాధన. ఈత కొలనులో ఈదడం వేరు, నడిసంద్రాన ఈదడం వేరు. ఇది చిన్న లక్ష్యం, అది బహుదూర సాహసం. అందుకే సాధనలో ఎంతో ఓర్పు అవసరమయ్యింది. మానసికంగా, భౌతికంగా, సాంకేతికంగా 2 వేర్వేరు ధృవాలు. 1989లో నేను ఇంగ్లీష్ ఛానల్ని అధిగమించి ఆ కలను నిజం చేసుకున్నాను. 1991లో దక్షిణాసియా సమాఖ్య అంటే శాబ్ గేమ్స్లో 6 బంగారు పతకాలు సాధించి ప్రత్యర్థుల అంచనాల్ని తలకిందులు చేసింది. 1993లో సంజీవ్ చక్రవర్తితో వివాహం ఆమె జీవితాన్ని ఈతకు మరింత దగ్గర చేసింది. సంజీవ్ ఆమెకు జీవన సహచరుడే కాదు, ఈతలో కోచ్ కూడా. సంజీవ్ ఇచ్చిన సుశిక్షిత శిక్షణ బూలా లక్ష్య సాధనకు ఎంతగానో ఉపయోగపడింది. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉందనడం మనకు ఆనవాయితీ. అయితే బూలా చౌదరి ప్రతి విజయం వెనుక ఆమె భర్త ఉన్నాడనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ऐसे तो फैमिली को मैं ज्यादा वक्त नहीं दे पाती हूँ, स्पेशली मेरा స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే క్రమంలో కుటుంబానికి నేను నిత్యం దూరంగా ఉండాల్సి వచ్చేది. నా భర్తను, చంటిబిడ్డను వదిలి పోటీల్లో గెలవడానికి తీవ్రంగా సాధన చేసేదాన్ని. मेरा रिलेटिव आके पूछता है कि तुम्हारा माँ कहाँ. నా స్నేహితులు, బంధువులు మా ఇంటికొచ్చి మా బాబుని మీ అమ్మేదిరా అంటే ఆ ఎదురుగా ఉండే చెరువులో ఈదుతోంది చూడండి అనేవాడు. ఆ విధంగా స్విమ్మింగ్ కోసం నా భర్త, బిడ్డ బాగోగులు చూడకుండా ఎల్లప్పుడూ ధ్యాసంతా ఈత పోటీలపైనే ఉండేది. तब मैंने इंग्लिश चैनल चला गया था इंग्लैंड में, वहाँ पे मैंने 2.5 महीना था उसका बिना. 1999 ఆమె జీవితంలో మరచిపోలేని సంవత్సరం. ఇంగ్లీష్ ఛానల్ను మరోసారి ఈదాలని సంకల్పించింది. ఆ క్రమంలోనే మొరాకోకు చెందిన స్విమ్మర్ మెరీనాతో బూలాకు ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. ఈతలో వాళ్ళిద్దరూ కలిసిమెలిసి అనేకసార్లు శిక్షణ తీసుకున్నారు. ఇద్దరూ కలిసి ఎన్నో విజయాలు సాధించాలని కలలు కన్నారు. కాని వాళ్ల స్నేహబంధం చూసి విధికి కన్ను కొట్టింది. ఇంగ్లీష్ ఛానల్ని ఈదుతూ మెరీనా ఊపిరాడక అలసిపోయి నడి సముద్రంలోనే మరణించింది. అది విన్న బూలా చౌదరి తట్టుకోలేకపోయింది. ఇక మళ్లీ నీళ్ల జోలికి వెళ్లగలనన్న ధైర్యం ఆమెకు లేకపోయింది. కాని అంతలోనే ఓ గొప్ప ధైర్యవచనం లోపల నుంచి వినిపించినట్టు ఓ గొప్ప ఆత్మవిశ్వాసం ఆమె లోలోపల కడలి కెరటమయ్యింది. ఆత్మీయురాలి విషాద మరణంలోని ఒక పట్టుదల, ఒక తపన ఆమెను ఇంగ్లీష్ ఛానల్ను ఈదించాయి. అది ఆమె సాధించిన మరో విజయం. చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం, క్షణకాలపు ఉద్వేగాలకు నీరు కారిపోయి వెనుతిరగకపోవటం, ఇవి రెండూ బూలా చౌదరి వ్యక్తిత్వంలో అత్యంత బలమైన అంశాలు. ఆ నిరంతర విజయోత్సాహమే 2005 జనవరి 20న ఆమె జీవితంలో మరో సువర్ణాధ్యాయానికి దారితీసింది. గ్రీస్లోని టోరనియస్ గల్ఫ్ను ఈదడానికి ఎంతటి గజ ఈతగాడికైనా 11 గంటలపైనే పడుతుంది. అలాంటిది బూలా చౌదరి 8 గంటల 11 నిమిషాల్లో ఆ గల్ఫ్ను ఈది ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఆమెతో కలిసి ఈత పోటీలకు దిగిన చాలా మంది సమకాలికులు ఇప్పటికే జలబంధనాల్ని తెంచుకొని సాధించిన విజయాలతో తృప్తి పడిపోయారు. వాళ్ల జీవితాల్లో ఈత అంటే కేవలం ఒక గతం. అలా సాధించిన వాటితో సంతృప్తిని పొంది సంబరపడిపోయే తత్వం కాదు
బూలా చౌదరిది. అందుకే 36 వయసులో భార్యగానో తల్లిగానో గృహిణిగానో సుఖజీవన యానానికి అలవాటు పడిపోవలసిన బూలా చౌదరి సప్త సముద్రాల అన్వేషణలో దిగింది. జలసాహసానికి మరో పేరుగా మారిపోయింది. ప్రమాదాలతో ఆడుకోవడం ఆమెకి ఓ సరదాగా మారింది. నిత్యం కుటుంబానికి దూరం ఉండాల్సి వస్తున్నా లక్ష్య సాధనలో వెనుకడుగు వేయలేదు. ఉత్తర అమెరికాలోని క్యాటలినీ ఛానెల్, ఇండియా శ్రీలంకల మధ్య పాక్ జలసంధి, న్యూజిలాండ్లోని కుక్ జలసంధి ఇవన్నీ ఆమె విజయ పరంపరకు సంకేతాలు. గ్రీస్ లెఫ్ట్ బ్యాంక్ మధ్య నికిటీ గల్ఫ్లో ఈదుతున్నప్పుడు ఆమె మరణానికి చేరువయింది. ఆ ఉప్పు నీళ్లల్లో ఆమె సీగ్లాసులు పనిచేయటం మానేశాయి. తను నీళ్లల్లో ఉన్న సంగతి తెలుసు కాని ఎక్కడుందో ఏమిటో ఎటుపోతుందో అంతుపట్టని అత్యంత ప్రమాదకరమైన స్థితి. అయినప్పటికీ ప్రమాదానికి బెంబేలెత్తిపోయి ఆగిపోవడం బూలా చౌదరికి అలవాటు లేదు. ప్రమాదాన్ని అధిగమించి ముందుకు దూసుకుపోవడమే ఆమె అలవాటు. ఆ సాహసోపేత సంకల్ప బలమే ఆమెను గట్టెక్కించింది. स्विमिंग पूल का रेस करना है तो आपको यहाँ पे सुबह सोचिए 2-2.5 घंटा प्रैक्टिस करना पड़ेगा. క్రీడాకారులు పోటీల్లో పాల్గొనాలంటే ప్రతినిత్యం ఈత కొలనులో ఉదయం సాయంత్రం వేళల్లో 2 గంటలైనా ఈతను అభ్యాసం చేయాలి. జాగింగ్తో పాటు ఇతర క్రీడలు ఆడాలి. అప్పుడు మాత్రమే వారు పూర్తి ఫిట్నెస్ తో ఉండి పోటీలో విజయం సాధిస్తారు. तो फॉल कुछ रिजल्ट आपको नहीं मिलेगा. ये तो है स्विमिंग पूल का. और एडवेंचर स्पोर्ट्स जो है, जो ओशन का है, समुद्र का है, वो थोड़ा डिफरेंस है. इसमें आपको ఇక సముద్రంలో ఈత పోటీలంటే నిజంగా ఓ సాహస కృత్యమే. ఆ పోటీల్లో పాల్గొనాలంటే ప్రత్యేక ఆహారపు అలవాట్లు పాటించాలి. మెడిటేషన్, ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఎంతో ప్రధానం. క్షణాలు యుగాల్లా గడుస్తుంటే రక్తం గడ్డకట్టించే చల్లని నీటిలో గంటల తరబడి ఈదవలసి ఉంటుంది. భీకరమైన అలలకు ఎంతో సాహసంతో ఎదురొడ్డాలి. అనుకోని ఆపదలు పొంచి ఉంటాయి. నేను సముద్రాన్ని ఈదే పోటీల్లో పాల్గొనే ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు సముద్రంలో చల్లని ఉప్పు నీళ్లలోనే సాధన చేసేదాన్ని. 2004లో పాక్ జలసంధిని ఈదడం మరో సాహసం. శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి తమిళనాడులోని ధనుష్కోడి వరకు విస్తరించిన ఈ జలసంధిని బూలా చౌదరి ఈదిన సన్నివేశాన్ని ఇప్పటికీ క్రీడారంగ నిపుణులు పదే పదే ప్రస్తావిస్తుంటారు. 40 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల 52 నిమిషాల్లో ఆమె ఈదింది. తెల్లవారుజామున 2:30 గంటలకు మన్నార్లో ఈత మొదలయ్యింది. ఆ సమయంలో పాక్ జలసంధి సంక్షుభితంగా ఉంది. ఎదురుగాలులు, ఈదురుగాలులు, ఆటుపోట్లతో, కిలోమీటర్ దూరం వరకు ఎడతెగని వర్షాలతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఒక దశలో 5 కిలోమీటర్ల దూరం ఈదడానికి ఆమెకు 2 గంటలు పైనే పట్టిందట. కాని ఆ అడ్డంకుల్ని పట్టించుకునే స్థితిలో లేదామె. ఎలాగైనా సరే పాక్ జలసంధిని ఈది తీరాలి. చివరికి ఆమె తమిళనాడు తీరానికి చేరేదాకా అందరికీ టెన్షన్. సాయంత్రం 4 గంటల 22 నిమిషాలకు ఆమెని కళ్లారా చూసిన తరువాత గాని అందరూ హమ్మయ్య అనుకోలేకపోయారు. అన్ని ఆటలకు సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలని, బాలబాలికల నడుమ తేడా చూపించరాదని బూలా మనసారా కోరుకుంటారు. క్రికెట్ హో, టెన్నిస్ హో, స్విమ్మింగ్ హో, క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్, స్విమ్మింగ్ ఇలా ఏ క్రీడ అయినా సరే సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుతానికి దేశంలో అలాంటి పరిస్థితి లేదు. ఈ దృక్పథం మారాలి. बहुत बार दिखाया जाता है कि लड़का और लड़कियों में फर्क अभी भी चलते रहते हैं. బాధాకరమైన మరో విషయం ఏమిటంటే క్రీడల్లో బాలురు కంటే బాలికల్ని చిన్నచూపు చూస్తున్నారు. వారికి శిక్షణలో, పారితోషికంలో వ్యత్యాసం చూపిస్తూ అవమానిస్తున్నారు. ఒకే ఛాంపియన్షిప్లో పాల్గొన్న బాల బాలికలకు సైతం ఎంతో తేడా చూపిస్తున్నారు. ఈ వివక్షను నిరోధించడానికి అందరూ తోడ్పాటునందించాలి. సేమ్ గేమ్ మే సేమ్ ఛాంపియన్షిప్ तो ये नहीं होना चाहिए. సాహసాల్ని శ్వాసించి సాగరాలను ఈదిన బూలా చౌదరి 1989 సెప్టెంబర్ 12వ తేదీన ప్రమాదాలకు నెలవైన ఇంగ్లీష్ ఛానల్ను తొలిసారి ఈదింది. మరో 10 ఏళ్లకు 1999 సెప్టెంబర్ 1వ తేదీన ఇంగ్లీష్ ఛానల్ను 13 గంటల 15 నిమిషాల్లో ఈది ఆ ఛానల్ను 2 పర్యాయాలు ఈదిన మహిళా స్విమ్మర్గా ఖ్యాతి గడించింది. 2000 సంవత్సరం ఆగస్టు 18న స్పెయిన్లోని తారిఫా తీరం నుంచి మొరాకోలోని పుంటా తీరం వరకు జిబ్రాల్టర్ స్ట్రెయిట్ను
3:35 చేరుకుంది. 2001 ఆగస్టు 10వ తేదీన అత్యంత ప్రమాదకరమైన మార్గంగా పేరుపడ్డ ఇటలీలోని పొంజా జోనెన్ నుంచి శాన్ ఫెలిస్ సిర్పియో వరకు 28 కిలోమీటర్ల దూరాన్ని 7:32 అధిగమించింది. 2002 ఆగస్టు 28న అమెరికాలోని కాలిఫోర్నియా సరిహద్దు క్యాటలీనా ద్వీపం నుంచి శాన్ పెడ్రో మైన్ ల్యాండ్ వరకు 10:23 వ్యవధిలో చేరుకుంది. అక్కడ ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఏషియన్ ఉమెన్ స్విమ్మర్గా ఖ్యాతిని ఆర్జించింది. 2003 మార్చి 25న న్యూజిలాండ్ కుక్ స్టేట్ నార్త్ టు సౌత్ను 9:04 ఈదింది. 2004 ఆగస్టు 20వ తేదీన శ్రీలంకలోని తలైమానార్ నుంచి మన దేశంలోని రామేశ్వరం సమీపాన ధనుష్కోడి వరకు పాక్ స్టేట్ను 13:52 లక్ష్యాన్ని చేరుకుంది. 2005 ఏప్రిల్ 29న దక్షిణాఫ్రికా ఖండం రోబ్సన్ ద్వీపం టేబుల్ బే నుంచి త్రియాంకర్ బే వరకు 10.5 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 3:26 చేరుకొని సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఆమెకు కళ్ళు తెరిస్తే సముద్రం, కళ్ళు మూస్తే సముద్రం, దూర దిగంతాల వరకు వ్యాపించిన సముద్రం అలల చేతులతో ఒక్కోసారి ఆత్మీయంగా పిలుస్తున్నట్టు, ఇంకోసారి తన లోతు కనుక్కోమని సవాలు చేస్తున్నట్టు బూలా చౌదరికి తోస్తుంది. అనేకానేక దూరాలు ఈది ఒడ్డుకు చేరుకుంటున్నప్పుడల్లా ఓ గాఢమైన సుషుప్తిలోకి జారిపోవాలనిపిస్తుందట. ఇప్పటికీ ఈ ఒక్కసారి గట్టెక్కని అలా ఆ ఒడ్డు మీదే పడి నిద్రపోదామనుకుంటాను. కాని ఒడ్డుకు చేరుకున్న తరువాత మళ్లీ నీళ్లల్లోకి దూకి ఆవలి తీరానికి ఈదుకుంటూ వెళ్లాలనిపిస్తుంది. అసలు నీళ్లకి దూరంగా నా ఉనికిని కనీసం ఊహించనైనా లేను అంటుంది బూలా చౌదరి. ఒక చిన్న ఊళ్ళో పుట్టి ఖండాంతరాలు దాటి విజయానికి అచ్చమైన నిర్వచనంలా మిగిలిన బూలా చౌదరి ఇప్పుడు తనలాగే చిన్న చిన్న ప్రాంతాల్లో పుట్టి అవకాశాల్లేక, అవకాశాలు రాక చీకట్లో ఉండిపోతున్న రేపటి క్రీడాకారులపై దృష్టి కేంద్రీకరించింది. ఆ విశ్వాసంతోనే అలాంటి పిల్లల కోసం ఒక స్విమ్మింగ్ అకాడమీ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తోంది. मुझे एक सपना भी है कि मैं एक स्विमिंग एकेडमी बनाऊं, जो हमारा भारत में कहाँ पे भी नहीं है, स्विमिंग एकेडमी बना नहीं है. ఒక స్విమ్మింగ్ అకాడమీ తెరవాలనేది నా చిరకాల స్వప్నం. మన దేశంలో ఇప్పటికీ ఎక్కడా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్విమ్మింగ్ అకాడమీ లేదు. కోల్కతాలోనే నా కల సాకారం చేసుకోవాలనుకుంటున్నాను. నేను పోటీ పడే రోజుల్లో ఈతకు అవసరమైన స్విమ్మింగ్ పూల్, జిమ్నాజియం వంటి వసతులు నాకు లభించలేదు. రాబోయే తరాలకు ఆ పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను. एक स्विमिंग पूल, जिम्नाशियम, हेल्थ क्लब, ऑडिटोरियम और हॉस्टल बच्चों लोग को रहने के लिए. तो मैं चाहती हूँ कि స్విమ్మింగ్ పూల్, జిమ్నాజియం, హెల్త్ క్లబ్, ఆడిటోరియం, హాస్టల్ తదితర వసతులు సమకూర్చాలని అనుకుంటున్నాను. ఆ దిశగా పని సాగుతోంది. అచిరకాలంలోనే అది కోల్కతాలో సాకారమవుతుంది. जल्दी ये एकेडमी जरूर कलकत्ता में ये सपना का एक स्विमिंग एकेडमी बनेगा. సప్త సముద్రాలను ఈదిన బూలా చౌదరికి అనేక పురస్కారాలు లభించాయి. 1990లో భారత ప్రభుత్వం ఆమెను అర్జున అవార్డుతో సత్కరించింది. 1998లో ప్రముఖ ఆంగ్ల క్రీడా పత్రిక స్పోర్ట్స్ స్టార్ ఆమెను స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపిక చేసి గౌరవించింది. 2002లో టెంజింగ్ నార్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం లభించింది. 2003లో ఇండియన్ స్పోర్ట్స్ అకాడమీ బూలా చౌదరి భారతీయ క్రీడలకు చేసిన 25 సేవలకు గుర్తింపుగా ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని ప్రదానం చేసింది. ఇప్పటికీ బూలా చౌదరి అలసిపోలేదు. ఆమె జీవన నిఘంటువులో అలసట అనే పదానికి చోటు లేనేలేదు. నిన్నటి వరకు నీళ్లే ఆమె జీవితం. ఇవాళ ఆమె జీవితంలో ఈతతో పాటు మరో ముఖ్యమైన అంశం కూడా చేరింది. అదే సేవారంగం. నిజమైన సేవ చేయాలనుకునే వారికి రాజకీయాలే అద్భుత అవకాశంగా ఆమె భావించింది. సిపిఎం పార్టీ రాజకీయాల్లోకి తనను ఆహ్వానించినప్పుడు ప్రజాసేవ చేయాలని అనుకున్న ఆమెకు అదో మంచి అవకాశంగా తోచింది. అందుకే సంతోషంగా రాజకీయాల్లోకి ప్రవేశించింది. పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లా నందన్పూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి జయకేతనం ఎగురవేసింది. ప్రజా సమస్యల పరిష్కారమే దినచర్యగా మార్చుకుంది. రాజకీయ రంగంలోనూ
తనదైన విశిష్టత చాటుకుంటోంది. एक वेस्ट बंगाल मेदिनीपुर वेस्ट मेदिनीपुर नंदनपुर का मैं एमएलए हूँ. वहाँ का जो నేను పశ్చిమ బెంగాల్ నందన్పూర్ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అది పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతం. అనేక గ్రామాల్లో రోడ్లే సరిగ్గా లేవు, లింకు రోడ్లు లేవు. వ్యవసాయ ప్రధాన ప్రాంతం కావడంతో తాగునీటితో పాటు సాగునీరు కూడా అందించేందుకు కృషి చేస్తున్నాను. విద్యా వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ సహకారంతో అనేక పథకాలు అమలు చేస్తున్నాను. నిరక్షరాస్యులైన యువకులకు వయోజన విద్యా సౌకర్యాలను కల్పించి వారికి అండగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను. ఖండ ఖండాంతరాలు చుట్టి అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ప్రస్తుతం శాసనసభ సభ్యురాలైన బులా చౌదరి జీవన విధానం అతి సాధారణం. నిరాడంబరతే ఆమె జీవన సూత్రం. ఎంపీలు ఎమ్మెల్యేలు అంటే తుపాకీలతో చుట్టూ 2-3 గన్మెన్లు, ముందు వెనక బోలెడంత మంది మార్బలం. ఇది మనకు నిత్యం కనిపించే సన్నివేశం. అయితే బులా చౌదరి అందుకు మినహాయింపు. టీ పొడి కోసం రోడ్డు మీద అతి మామూలుగా నడిచిపోయే ఆమె ఓ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి, ఓ నియోజకవర్గ శాసనసభ్యురాలు అంటే మనకు నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ అది అక్షరాల వాస్తవం. నియోజకవర్గ సమస్యలు చర్చించడానికి రకరకాల జనం బులా దగ్గరకు వస్తుంటారు. వారందరినీ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం నిరంతరం ఆవిడ పాటుపడతారు. ఆ దృక్పథమే ఇవాళ బూలాను విజయ శిఖరాల మీద కూర్చోబెట్టింది. విజయాలను కూడా వినమ్రంగా స్వీకరించే తత్వం ఆమెది. నిరంతర కృషి, నిరంతరం ఏదో ఒకటి సాధించాలనే తపన, సాధించిన దానితో సంతృప్తి చెందని మనస్సు, ఇవి బులా చౌదరి ప్రత్యేకతలు. నీతి నిజాయితీలు, నిరాడంబరతే ఆమె ఆభరణాలు. జలక్రీడా జీవన స్రవంతి నుంచి జనజీవన స్రవంతికి చేరిన అదే శైలి. బులా చౌదరికి నీటిలో చేపలా ఈదడం తెలుసు, జనంతో మమేకం కావడమూ తెలుసు. అందుకే ఆమె సవ్యసాచి, ఈ దేశ యువతకు నిరంతర స్ఫూర్తి.